ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. కంగ్రాచ్యులేషన్స్ టు యూ, టు బోత్ ఆఫ్ యూ సార్. కంగ్రాచ్యులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే ట్విట్టర్లో వీళ్ళే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. ఎవరైనా మంచి చేసి ట్రెండింగ్లోకి వస్తారు, ఎవరైనా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ట్రెండింగ్లోకి వస్తారు. కానీ వీళ్ళేంటి, దేశం అందరితో తిట్టించుకుంటూ ట్రెండింగ్లోకి వచ్చారు. ట్రెండింగ్ వీళ్ళే. చంద్రబాబు షుడ్ అపాలజైజ్, నాయుడు అంటే హ్యాష్ ట్యాగ్ చంద్రబాబు షుడ్ అపాలజైజ్, హ్యాష్ ట్యాగ్ నాయుడు, హ్యాష్ ట్యాగ్ టీటీడీ. వా అసలు ఒక్కో దాని కింద వేస్తారు, వేలకు వేల ట్వీట్లు వేస్తారు. ఎంత పెద్ద తప్పు చేశారో వీళ్ళు ఇప్పటికి బాగా అర్థమవుతూ ఉంటుంది. ఎంత పెద్ద తప్పు చేశారు, భయంకరమైన తప్పు, ఎవరికైనా అర్థమవుతుంది. మనమందికి ఇంతగానం దీని మీద మాట్లాడుకుంటూ వచ్చాం. దేశవ్యాప్తంగా అందరూ ఈ హ్యాష్ ట్యాగ్ తోటి ఏమన్నా వీళ్ళ మీద విరుచుకుపడుతూ ఉన్నారా? అపాలజీస్ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా అయితే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ట్రెండింగ్లోకి కూడా వచ్చేసారు. మరి అపాలజీస్ చెప్పాలి. లేదు అంటే అలవాటైనటువంటి ఇంకేదైనా డైవర్షన్ కోసం ఇంకేదైనా అంశం ఎత్తుకుంటారేమో మనకైతే తెలియదు. ప్రముఖుల దగ్గర నుండి మొదలెడితే ధార్మిక సంస్థలకు సంబంధించింది, రిలీజియస్ పర్సన్స్ దగ్గర నుంచి మొదలెట్టిన సోషల్ యాక్టివిస్టుల దగ్గర నుంచి, ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి, అన్ని రకాల మీడియాల దగ్గర నుంచి, తమిళ్లో అయితే ఎన్ని రీల్స్ వస్తున్నాయో. పైపెచ్చు మళ్ళీ ఏమీ ఆనందానికే కార్తీక్తో క్షమాపణలు చేయించుకున్నారు మీద పడి రక్కి. ఆ విషయంలో తమిళోళ్ళకు అరే ఏమన్నా తప్పు చేసిన వాళ్ళు క్షమాపణలు చెబితే ఒక అర్థం పర్థం ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళని క్షమాపణలు అడిగితే ఒక అర్థం పర్థం ఉంటుంది. అలా ఏమీ లేకుండా క్షమాపణలు చేయించుకున్నారు. అసలు ఈ 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ చూడండి, తన నటనా కౌశల్యాన్ని చూడండి. మనం నిజ సినిమాల్లో ఆయన నటుడు కాబట్టి ఆ సినిమాలాగా నేను చూసి ఉన్నాం. ఎక్కువ మెడగోగుడే ఎక్కువ మనకు గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ. కానీ నిజ జీవితంలో ఈ 10 రోజుల్లో ఆయన నటన చూడండి, ముగ్ధులం అవుతాం ఆ నటన చూసి. ఏమీ లేని చోట ఈరోజు అబ్బాబాబా ఏమన్నా తిట్టించుకుంటున్నారా? తిట్లల్లో ట్రెండింగ్ వీళ్ళే. అందుకే కంగ్రాచ్యులేషన్స్ సార్. మొత్తం మీద అయితే అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే దేశం అందరితో తిట్టించుకునే పరిస్థితి వచ్చేసి మొత్తం మీద టీటీడీ ప్రతిష్టను కూడా మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్టు, మన రాష్ట్రానికి సంబంధించి కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మందికి అత్యంత నమ్మకమైనటువంటి దేవుడిని కూడా రాజకీయాలకు తీసుకొని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పరువులుగా తీసుకునే పరిస్థితి కల్పించారు. అందరితో తిట్టించుకొని ట్రెండింగ్లోకి వచ్చారు.